ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా పుణ్య కార్యక్రమము. అన్నం పెట్టాలి అనేది చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. అవును. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇంకా మరి మంచిది. దీనికి నా వంతు సాయంగా, నాకు ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా వంతు సాయంగా నేను ఏం చేయాలో నా వంతు సాయంగా నేను చేశాను. ఎలా వచ్చింది అంటే అన్నదానం అనేది అన్ని దానంలో గొప్పది. అన్నదానం అనేది అన్ని దానంలో గొప్పది అన్నదానం. అందుకని ఈ అన్నదానాన్ని ఎన్నుకోవడం జరిగింది. మనిషికి ఏమి ఇచ్చినా కూడా సాటిస్ఫై కాదు. అన్నం పెట్టడంలో ఆ పెట్టిన అన్నాన్ని తింటూ ఆ సరిపోయినంత అన్నం పెట్టినాక చాలు అనేది ఒక అన్నం దగ్గర. మనం ఆస్తులు ఇచ్చినా చాలా అన్నారు, ఏమి ఇచ్చినా కూడా చాలా అన్నారు, కావాలి అంటారు తప్ప ఈ అన్నానికి ఉన్నటువంటి ఆ ఒక్క గొప్ప వరం అది. అన్నం చాలు అనేటంత వరకు అన్నాన్ని ఒక్కదానికన్నా చాలు అంటారు కాబట్టి ఈ అన్నదానం తీసుకోవడం జరుగుతుంది. సో అయితే మీరు 50 మంది 100 మంది కాదండి, వేల మందిలో మీరు చేస్తున్నారని చెప్పి విన్నాము. బస్తీకి సంబంధించిన బస్తీ వాసులు. సో ప్రతిసారి అంటే ప్లేస్ ఇక్కడైనా లేకపోతే వేరే వేరే ప్లేస్ లో అట్లా కూడా జరుపుతూ ఉంటారా? ఇదేంటంటే ఈ ప్లేస్ అనేది సెంటర్, రహమత్ నగర్ కు ఈ ప్లేస్ సెంటర్. ఈ ప్లేస్ అనేది అనుకూలంగా ఉంటది, అందరికి వచ్చిపోయే రహదారి కాబట్టి అందరికి కూడా కనిపించే విధంగా ఉంటది అని చెప్పేసి ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది. ఓకే. సో అంటే ఇంకెవరైనా హెల్ప్ చేయాలన్నా కూడా చేయొచ్చా? 100% అందరి పబ్లిక్ సామాన్ సరుకుని డబ్బులు ఎక్కువ ఇస్తాం. 500 రూపాయలు మెంబర్స్. సో ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరు సాయం చేయాలన్నా 500 నుండి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచన, ఏది రైస్ రూపంలో కావచ్చు, పప్పు రూపంలో కావచ్చు, ఈ వంట సామాన్లకు సంబంధించినటువంటి ఎవరైనా ఆ సాయంలో పాల్గొనవచ్చు. నేను స్టార్ట్ చేసి 5 మంది స్టార్ట్ చేసాము. తలా 1000 రూపాయలు వేసుకో 20 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసాము. ఇలా 150 కిలోలు, 1000 మంది భోజనము, 300 మంది టిఫిన్, 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాము. ఉగాది పచ్చడి, సీతారామ కళ్యాణము, హనుమాన్ జయంతి, వినాయక దులుజంత దానికి ప్రసాదాలు, ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ఏ పండుగ వచ్చినా ప్రోగ్రామ్ చేస్తాం. సో అంటే ఈ అన్నదానం అనేది ఎందుకు ఎంచుకున్నారు మీరు? అన్నదానం గొప్పదని చెప్తారు. మళ్ళీ కూడా అమాసన పోయి చేస్తేనే పెద్దల పేరు వాళ్ళు చేసినట్టు 10,000 ఇస్తే మేము తీసుకోము. ప్రతి ఒక్కరిని కలవాలి, కులం గిలి అందరూ ఎవరైనా 500 రూపాయలు మెంబర్షిప్ అంటే మేము 160 మెంబర్ అయినా 10,000 ఇస్తాం మేము, మా పేరు 20,000 ఇస్తే 500 మెంబర్ ఉన్నదా. ఇది మీ టీం వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తాం, అంతేగాని మీకు ఎవరు ఇష్టం ఉందంటే మేము మా పేరు, మీ పిల్లల పేరు బర్త్డే ఉందంటే ఒక 20 కిలో బియ్యం ఇవ్వండి. ఇప్పుడు ఇది ఒక 50 మంది 100 మందితో కాదు, వేల మందితో జరుగుతుంది అన్నదానం అని విన్నాము. 300 మంది టిఫిన్ కూడా 1000 మందికి భోజనం. ఓకే. ఎవరైనా రావచ్చు అనమాట, ఎవరైనా రావచ్చు. ప్రతి నెల చేస్తారు కదా, ప్రతి సో ప్రతిసారి నవీన్ అన్న ఒక మెట్టు ఎక్కువే ఉంటారు మనకి, అన్నదానంలో అవ్వచ్చు, మంచితనంలో అవ్వచ్చు, దేంట్లో అయినా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది దివ్య. నాకు సావిత్రి అంటే నిన్నటి నుంచి ఫోన్ చేసి నెలకు ఒకసారి ఇక్కడ అమావాస్యకి అన్నదానం చేస్తారని చెప్పారు. అన్నదానం పేదవాళ్ళకి అమావాస్యకి 1 month కి అయితే ఇక్కడ చాలా మంది వస్తారు. మంచిగా భోజనాలు మాత్రము ఇంట్లోనే వండి తీసుకొని వచ్చి వడ్డించడం అనేది చాలా గ్రేట్. మనం చెప్పుకుంటాము అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది, కానీ ఇది వీళ్ళందరూ మొత్తము ఒక టీం అందరు కలిసి ఇంత మందికి తీసుకొని వచ్చి వడ్డించి, అది కూడా ఈ రోజు స్పెషల్ ఏంటంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఆల్రెడీ నీకు తెలుసు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో అన్నదానంలో నేను పాల్గొంటానని చెప్పేసి, కాకపోతే ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వడ్డిస్తున్నానంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటలో నేను చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంత్లీ అమావాస్యకి ప్రతి అమావాస్య టిఫన్, పొద్దున్న టిఫన్ కూడా టిఫన్, మధ్యాహ్నం 1000 మంది అంతకంటే ఎక్కువే వస్తారు. అయితే పొద్దున్న టిఫన్ అయితే అయిపోయిందమ్మా. ఇప్పుడు మన 1 గంట నుంచి స్టార్ట్ అయింది. కానీ వినన్న చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఇక్కడికి, వచ్చి చీఫ్ గెస్ట్ గా వచ్చి అన్న కూడా దీంట్లో పాల్గొని అందరికి అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే అన్న గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ గా చెప్పుకోవాలి మనము. ప్రతిదీ ఆయన ఇప్పుడు కాదు, ఒక 40 years నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని వాళ్ళు గాని ప్రజలకు అనేది ఫుడ్ పెట్టడంలో మాత్రం అన్న వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి నవీన్ అన్న కూడా లాస్ట్ మంత్ వచ్చారంట.
అని చెప్పేసి మళ్ళీ ఈ మంత్ నేను దీంట్లో పాల్గొనడం జరిగింది. నాకు సో హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా మనకి వీళ్ళు 2 days ముందు మనకి గ్రూప్ లో పెట్టుకున్నారు, నెంబర్ కూడా గ్రూప్ లో పెట్టుకున్నారు. హ్యాపీగా ఉంది నాకు. ఎవరైనా సరే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మనము ఏముంది దివ్య, ఒక పూట అన్నం అంటే మనకి ఎంత అది పుణ్యమో మనకు తెలిసిందే. అలాంటిది వీళ్ళు ఎన్నో 3 సంవత్సరాల నుంచి ఇట్లనే ఇంత మందికి భోజనం అనేది చాలా గ్రేట్. లైక్ ఇప్పుడు అమావాస్య రోజనే కాకుండా నవీన్ అన్న ప్రతిరోజు కూడా ఆఫీస్ దగ్గర కూడా అవును. పెడుతూ ఉంటారని చెప్పేసి విన్నాము. అవును. సో దాని గురించి కూడా చెప్పండి. నిజంగా ఉగాది పచ్చడి, ఆ. సీతారామ కళ్యాణం, ఉమ్. హనుమాన్ జయంతి అవును. అన్ని ప్రోగ్రామ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క పండగ వస్తుంది దివ్య. ప్రతి ఒక్క పండగకి వీళ్ళు ఇట్లనే భోజనాలు, టిఫిన్స్ అన్ని ఇంకా టోటల్ గా ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి పండగకి ఉంటది. 3 years నుంచి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు నవీన్ అన్న వాళ్ళు కూడా మొన్న రీసెంట్ గా వాళ్ళ ఇంటి దగ్గర కూడా భోజనాలు పెట్టారు. గెలిచినప్పటి నుంచి ఆయన కూడా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరికి చాలా మంది ఫుడ్ డొనేట్ చేశారు. పేదవాళ్ళకి చాలా మందికి పెట్టారు. మొన్ననే ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. అయితే ఇక్కడ ప్రతి ఒక్క పండక్కి శ్రీరామనవమి గాని, ఉగాది పండక్కి గాని, ఇప్పుడు అన్ని స్టార్ట్ అవుతాయి పండగలన్నీ. ఆ పండగలన్నీ వీళ్ళందరూ కలిసి ఇంత మందికి భోజనం అంటే నిజంగా అదెంత పుణ్యమో, నిజంగా చాలా పుణ్యం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని వీళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఒకటి చెప్తాను దివ్య, ప్రతి ఒక్క ఛానల్లో చెప్తున్నాను, డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి ఉంటే మీ దాంట్లో కొంచెం ఒక 10% పేదవాళ్ళకి పెట్టండి. ఇప్పుడు వీళ్ళ గురించి కాదు, వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు. నేను ఇంకా డబ్బున్న వాళ్ళకి కోట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ నవీనన్న వాళ్ళు చూడండి, 40 years నుంచి పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఏ ప్రోగ్రామ్ ఉన్నా గానీ మనకి పిలిచి మరి వండించి అన్నదానం చేస్తున్నారంటే అదే అన్న కలిసి వచ్చింది. ఈ రోజు భారీ మెజారిటీతో గెలిచారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరి పేదల ఆశీర్వాదము అన్నకే దక్కింది. ఇది మాత్రం నేను అన్నిట్లో చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నానమ్మా. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ జనాల్లో పోతూనే ఉండాలి ఈ విషయము. అంతే కదా. చూడండి, రండి అడుగుతాను. సరే, నలుగురు ఎట్లా వచ్చారంటే ఒక వీడియోలో మొత్తం చేస్తాం. నమస్కారం అండి. నమస్కారం. ఇట్లా రండి. ఇట్లా